హీరో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న రోల్స్‌లో నటిస్తూ 'డీజే టిల్లు' మూవీతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొని రీసెంట్‌గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' మూవీతో 100,00,00,000 గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టి 'టిల్లు స్క్వేర్' మూవీతో మరో సూపర్ హిట్‌ను అందుకున్నప్పటి నుంచి హీరోగా మనోడి రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లుగా తెలుస్తుంది. 'టిల్లు స్క్వేర్' మూవీకి గాను 5,00,00,000 రెమ్యునరేషన్‌గా తీసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇక ప్రస్తుతానికి 'టిల్లు స్క్వేర్' సినిమాకి ముందే కమిట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న 'జాక్' సినిమాను మినహాయిస్తే ఇక తను చేయబోయే సినిమాలన్నిట్లో కూడా తనతో సినిమా చేయాలనుకున్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే 15,00,00,000 సమర్పించుకోవాల్సిందే అన్నట్టుగా సిద్ధు తన రెమ్యునరేషన్‌ని ఒక్కసారిగా 3 రెట్లు పెంచి 15,00,00,000 తీసుకుంటున్నాడనే వార్త ప్రస్తుతం హల్చల్‌గా మారింది. ఏదేమైనా 15,00,00,000 ఇచ్చి సినిమా చేయడానికి కూడా ప్రొడ్యూసర్లు ముందుకొస్తున్నారని దానికి కారణం సిద్ధుతో సినిమా తీస్తే మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారట. మరి చూడాలి మరి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న 'జాక్' సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఇక హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మరో మెట్టు పైకెక్కుతాడని అర్థమవుతుంది. ఇక చూడాలి మరి రాబోయే సినిమాలతో ఎలాంటి సినిమాలతో వచ్చి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ప్రేక్షకులను మెప్పించనున్నారో.